ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు జనసేన వీర మహిళలకి జన సైనికులకి వార్నింగ్లు అనేవి ఇస్తానే ఉంటాడట్టుంది. 2019లో ఓడిపోయాక ఒకసారి జన సైనికులను ఉద్దేశిస్తూ మీరు ఇలా ఉండబట్టే నేను ఓడిపోయాను అని చెప్పి వాళ్ళ మీద మాట్లాడటం ఆనాడు మనం చూసాం. తర్వాత రీసెంట్ టైమ్స్లో నా నిర్ణయానికి ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా ఎవరైనా వ్యతిరేకించినా కూడా మిమ్మల్ని వైసీపీ కోవర్ట్లుగా నేను భావిస్తాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు అంటాం. ఆ తదనంతరంలో పూర్తి స్థాయిలో అధికారంలోకి రావడం జరిగింది కూటమి ప్రభుత్వం, జనసేన, బీజేపీ, తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ముఖ్యమంత్రి అయ్యాడు, అంటే చంద్రబాబు నాయుడు గారు. జనసేన పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ సందర్భంలో జన సైనికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడినా, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రోటోకాల్ లేకుండా ఎవరైనా పాల్గొన్నా, లేకపోతే ప్రభుత్వం కార్యక్రమాల్లో పూర్తి స్థాయిలో ఏది పడితే అది విమర్శలు చేసుకుంటూ ఆధారాలు లేకుండా విమర్శలు కానీ చేసినా, ఏ ఇష్యూ కానీ జన సైనికుల ద్వారా వచ్చినా ముందుగా షోకాజ్ నోటీస్ అనేది ఇస్తాం. ఇన్ కేస్ ఆ షోకాజ్ నోటీసెస్ కానీ సరైన స్పందన కానీ అనిపించకపోతే వెంటనే వాళ్ళని పార్టీ నుంచి తొలగించే అవకాశాలు, అంటే ఏ చర్యలు తీసుకున్నా కూడా మీరు మమ్మల్ని బాధ్యులు చేయొద్దు అనే విధంగా పవన్ కళ్యాణ్ గారు శ్రేణులను ఉద్దేశిస్తూ ఒక ప్రెస్ నోట్ అనేది అజయ్ కుమార్ అనే ఒక వ్యక్తి పేరు పైన రిలీజ్ చేయడం జరిగింది. ఇది జన సైనికులకి వీర మహిళలకు ఒక రకంగా వార్నింగ్ లాంటిది. ఎందుకంటే వాళ్ళు పూర్తి స్థాయిలో పవన్ కళ్యాణ్ గారి మాట 2019లో వినకపోయినా 2024 ఎలక్షన్లో మాత్రం 100% పవన్ కళ్యాణ్ గారి కోసం పూర్తి స్థాయిలో పనిచేశారు. పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలి అని చెప్పి 1కి 10 సార్లు వాళ్ళు ఎలా పనిచేశారంటే, ఇంకా నాకు తెలిసి బాగా పనిచేశారు వాళ్ళు. ఇంక్లూడింగ్ ఎలా అంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా వీళ్ళే బలవంతం చేసి ఓట్లు వేయించారంట. అలా చేసుకొచ్చారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారో తెలియదు కానీ ఫైనల్గా మాత్రం తగ్గారు, నెగ్గారు, అన్నీ చేసుకుంటూ వచ్చారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళతోటి వీళ్ళు కలవలేరేమో, ఖచ్చితంగా వీళ్ళు రాధాంతం చేస్తారేమో. ఈ సందర్భంలో ఎలా అయ్యింది అనుకున్న సందర్భంలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థులతో కూడా వీళ్ళు బాగా కలిసిపోయారు, 100% బాగా కలిసిపోయారు. అంటే నేను అనుకున్నాను ఎలక్షన్ టైంలో వీళ్ళని ఖచ్చితంగా సెకండ్ గ్రేడ్ క్యాడర్గా తీర్చిదిద్దుతారేమో అనుకున్నాను. కానీ వాళ్ళు ఒక తాటి మీదకి వచ్చి బాగా పనిచేశారు. ఎలక్షన్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు రానున్న పరిణామాలు ముందే గ్రహించాడేమో. బహుశా గొడవలు అవుతాయి, రకరకాల ఈక్వేషన్లు అనేవి ముందుకు వస్తాయి కాబట్టి ముందుగానే గ్రహించి ఈ కామెంట్ చేశాడేమో అనిపిస్తుంది. ఇంకొకటి ఇక్కడ బలపరిచే అభిప్రాయం ఏంటంటే, ఈ మధ్య 1వ తారీఖున పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఒక వీర మహిళ ఓ పింఛన్ కార్యక్రమంకి వెళ్ళినప్పుడు గందరగోళం చేసింది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు నన్ను కొట్టడానికి వచ్చారు, మా పార్టీ వాళ్ళతో మీరు గెలిచారని చెప్పి ఆ మహిళ బాగా ఘాటుగానే మాట్లాడింది. ఆమెను ఉద్దేశిస్తూ ఏమన్నా ఈ ప్రెస్ నోట్ ఏమన్నా వదిలాడేమో అని చూడాలి మరి పవన్ కళ్యాణ్ గారు అయితే మాత్రం.